ఇటీవలి కాలంలో చాలామంది ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం లాంటివి క్రమంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా చాలామంది ప్రోటీన్ లోపాలను భర్తీ చేయడానికి పనీర్ను ఎక్కువగా తమ ఆహారంలో తీసుకుంటున్నారు. ఇది శరీరాన్ని బలోపేతం చేయటంతో పాటు కండరాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. అందుకే పనీర్ను ఎక్కువగా తింటారు. అదే సమయంలో మరో ఆహార పదార్థం చీజ్ను మాత్రం పక్కన పెడుతుంటారు. అయితే పనీర్ కంటే చీజ్ మంచిదా కాదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కొందరు పోషకాహార నిపుణులు మాత్రం పనీర్ కంటే చీజ్ మంచిదని అంటున్నారు. పనీర్ కంటే జున్నులో ప్రోటీన్ ఎక్కువగా ఉన్నప్పటికీ అది కొవ్వు క్యాలరీలు కూడా ఎక్కువ కలిగి ఉంది. అందువల్ల మీ శరీర అవసరాల ఆధారంగా మీరు మీ ఆహారంలో పనీర్, చీజ్ను చేర్చుకోవచ్చు. మీరు బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే పనీర్ ఉత్తమమని కొందరు డాక్టర్లు చెబుతున్నారు. అయితే మీరు బరువు పెరగడానికి ప్రయత్నిస్తుంటే మీ ఆహారంలో చీజ్, జున్ను చేర్చుకోవటం ఇంకా మంచిదని స్పష్టం చేస్తున్నారు. ఈ రెండింటిపై కొందరు గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల వాస్తవాలు సంచలనంగా మారాయి. పన్నీర్ కంటే జున్ను మంచిదని వారు అనేక వాస్తవాలతో వివరించారు. బ్రాండ్లు జున్నును సరిగ్గా మార్కెట్ చేయకపోవడమే డిమాండ్ లేకపోవడానికి కారణమని అన్నారు. అందుకే ప్రజలు దీనిని అనారోగ్యకరమైనదిగా భావిస్తారు. దీనిని ఫాస్ట్ ఫుడ్లో మాత్రమే ఉపయోగిస్తారు. చాలామంది పనీర్ను ప్రోటీన్ యొక్క ఉత్తమ వనరుగా భావిస్తారు. శాకాహారులు తమ ప్రోటీన్ లోపాన్ని తీర్చుకోవటానికి పనీర్ను తీసుకుంటారు. అయితే చాలామంది జున్ను తినరు. కానీ డాక్టర్ శుభం వాట్స్ ప్రకారం 100 గ్రాముల పనీర్లో 18 గ్రాముల ప్రోటీన్ లభిస్తుండగా 100 గ్రాముల ప్రాసెస్ చేయని జున్ను నుంచి మీరు 25 గ్రాముల ప్రోటీన్ పొందవచ్చు. దీంతో పాటు క్యాలరీల పరంగా 100 గ్రాముల జున్నులో 400 క్యాలరీలుండగా పనీర్లో మాత్రం 250 క్యాలరీలు ఉంటాయి. జున్నులో ఫ్యాట్ 33 గ్రాములు, పనీర్లో 20 గ్రాములు ఉంటాయి. పనీర్ కంటే జున్నులో ప్రోటీన్ ఎక్కువగా ఉన్నప్పటికీ అది కొవ్వు, క్యాలరీలు కూడా ఎక్కువ కలిగి ఉంది. అందువల్ల మీ శరీర అవసరాల ఆధారంగా మీరు మీ ఆహారంలో పనీర్, చీజ్ను చేర్చుకోవచ్చు. మీరు బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే పనీర్ ఉత్తమమని డాక్టర్లు చెబుతున్నారు. అయితే మీరు బరువు పెరగడానికి ప్రయత్నిస్తుంటే మీ ఆహారంలో జున్ను చేర్చుకోవడం ఇంకా మంచిదని స్పష్టం చేస్తున్నారు.